నేను చేసిన యాక్టింగ్ కి రేపటి నుంచి స్వామీజీకి కలెక్షన్ ఫుల్. 1000 రూపాయలు ఇస్తేనే ఒప్పుకుంటాను. నా బంగారు కన్నా, ఇది దైవ కార్యం. ఎంత ఇస్తే అంత తీసుకొని సంతోషపడాలి, అర్థం చేసుకో. మేము పిలిచినప్పుడల్లా నువ్వు రావాలి. మా గురువుగారి దగ్గర ఎన్నో శక్తులు ఉన్నాయి. ఏంటి శక్తి? అయ్యో అలా అనకూడదు. మా గురువు గారి దగ్గర అద్భుత శక్తులు ఎన్నో ఉన్నాయి. మంత్రాలు పూజలు రోజు చేస్తూ ఉంటారు. పోయిన ఆదివారం ఒకరిని స్తంభింపజేశారు. స్తంభనం అందుకని లెక్కలు అడక్కో. సరే, ఏమన్నా అవసరం ఉంటే పిలవండి. అన్నా, మరి నా వాటా మాట ఏంటి? ఏ వాటా? 1000లో సగం 500, 500లో సగం 250. కరెక్టే. ఒరే గుని, మన ఇద్దరం జాయింట్ అకౌంట్ గా వేసుకుందామరా? అలా వద్దన్నా, అకౌంట్ సెపరేట్ గా పెట్టుకుందాం. నాకు నీ మీద నమ్మకం లేదు. ఒరే గుని, నేను పెద్ద స్వామీజీనయ్యి నిన్నే నా శిష్యుడిగా పెట్టుకుంటా, గుర్తుంచుకో. నీకన్నా ముందే నేనే స్వామీజీని అవుతా. అంతా కాలమహిమ. ఎలా జరుగుతుందో ఏమో. నువ్వే స్వామీజీ అయ్యి నేను నీ శిష్యుడిగా ఉండొచ్చేమో. వసుదేవుడు అంతటోడే గాడి కాళ్ళు పట్టుకున్నాడు. మిగతా 50 రూపాయలకి చెల్లలేదు, తర్వాత ఇస్తాను. ఇస్తే నీ అదృష్టం. 50 రూపాయలు పోయినట్టే. పిల్ల రెడీ అయిందా స్వామి? క్యాడ్బరీ చాక్లెట్ కొని డబ్బంతా ఖర్చయిపోయింది. ఎంతమంది పిల్లలు కొనిపెట్టాను. ఇప్పుడు వస్తువులన్నీ ధరలు పెరిగిపోయాయి. అది సరే, ఓ విషయం అడగనా? అడగండి అడగండి. ఇంతకు ముందు ఎప్పుడైనా పిల్లల్ని తీసుకొచ్చి ఇలాంటి పూజ జరిపించారా? ఆడవాళ్ళకు మాత్రమే. వాళ్లతో రహస్యంగా మా గురువు గారు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. వసంత పూజ, పద్మ పూజ, కవిత పూజ, కుసుమ పూజ, నిర్మల పూజ. కానీ ఆ సమయంలో మా ఇద్దరికి అక్కడ ప్రవేశం లేదు. స్వామీజీ, పూజకొచ్చిన ఆవిడ అక్కడ ఉంటారు. మాకు మంత్రాల శబ్దం తప్ప మరేం వినిపించదు. ఓం శక్తి. ఉగ్రదేవతలను ఉపాసిస్తున్నానని మా గురువుగారు మాతో చెప్పారే కాని మా కళతో మేము చూసింది లేదు. జరుగుతాయి. స్వామిని చూస్తేనే తెలుస్తోందిగా. ఆ రూపమే ఒక ఉగ్ర రూపం కదా. ఆ ఉగ్రమూర్తి వారి ఉపాసకులమే మేమిద్దరం. భగవంతుడా, మాకు సంతర్పణం కావాలి కదా. మాకు సంతర్పణం కావాలి. ఇదిగో ఈ లిస్ట్ లో ఉన్న వస్తువులన్నీ వెంటనే తీసుకునిరా. ఇందులో సగం సామాన్లు నేను కొంటాను. ఇవన్నీ నేనే కొనాలంటే డబ్బు చాలా అవుతుంది. సగం డబ్బు ఆశ్రమం భరిస్తే. అలాగే. మన ఆశ్రమంలో దేనికోసం పెద్ద కుట్ర పన్నుతున్నారా? బలేదో ఇవ్వాలని మన గురువుగారు స్వామితో అంటున్నాడ్రా. ఆ బ్లేడ్ స్వామి ఎవరిని బలేకపోతాడో ఏంటో. అయ్య బాబాయ్, అలాగైతే మనం బయటికి వెళ్ళిపోదాం. లేదంటే మనం ఊసలు లెక్క పెట్టాలి. హలో అడవేలక్క, నేను సుబ్రహ్మణ్యాన్ని మాట్లాడుతున్నాను. సుబ్రహ్మణ్యానివా? ఏరా నానా, అమ్మా నాన్న అందరూ కులాసాయేనా? ఏమిటి విశేషం? తమ్ముణ్ణి హాస్పిటల్లో చేర్చాం. అయ్యో, ఏమైంది? హాస్పిటల్లో జాయిన్ చేశారా? ఏం కాలేదు, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే చాలు అన్నారు. 2 చోట్ల గాయాలైనయా? దేవి భగవతి, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. భగవంతుడా. కళ్యాణి, వేరే బ్యాగ్ తీసుకురా. మా సుబ్రహ్మణ్యం ఎలా ఉన్నాడో ఏమో. భగవతి, నువ్వే కాపాడాలి. నేను ఊరెళ్తున్నాను. నీ పనంతా అయిపోగానే నువ్వు ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపో. ఇదిగో డబ్బులు ఇస్తున్నాను, తీసుకో.
ఇదిగో. సుబ్రహ్మణ్యం, నువ్వెలా ఉన్నావురా? భగవతి కాపాడాలి తల్లి, నువ్వే మా వాడిని కాపాడాలమ్మా. ఏమైంది? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మా సుబ్రహ్మణ్యానికి దెబ్బలు తగిలాయంట, ఆ భగవతే కాపాడాలి. 4 చోట్ల గాయాలయ్యాంట, చచ్చి బతికాడంటండి. 4 చోట్ల గాయాలయ్యాయా? ఇందులో ఆశ్చర్యం ఉంది, మనిషి అన్నది జరుగుతుంది. 2 చోట్ల అయి ఉంటాయి. మా వాడికి గాయాలు తగిలాయని నేను ఏడుస్తూ ఉంటే మీకు ఏళకోళంగా ఉందా? మా వాళ్ళు ఫోన్ చేసి మరీ చెప్పారు మా సుబ్రహ్మణ్యానికి యాక్సిడెంట్ అయిందని. అలాగా? అయితే తొందరగా బయలుదేరు. నన్ను కార్లో అక్కడికి తీసుకెళ్లి దింపండి. ఒక డ్రైవర్ని పెట్టమంటే విన్నారు కాదు. కారు వద్దే, పెట్రోల్ అయిపోతుంది. బస్సులో వెళ్ళు. నా చిట్టివి కదూ, నా మాట విను. 100, 200, 300 కాస్త చూసి ఖర్చు పెట్టుకో. సంబడం ఇలా ఇవ్వండి. డబ్బే నేను వెళ్ళరానా? జాగ్రత్తగా ఉండి ఇల్లు భద్రంగా చూసుకోండి. సుబ్రహ్మణ్యం ఎలా ఉన్నాడో ఏమో. నేను వచ్చే వరకు పందాన్ని గదిలోకి రానివ్వకండి. ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఖర్చు మీద సుబ్రహ్మణ్యం పేరు చెప్పి ఎవడో దొంగ విధవ రాంకాల్ చేసి నన్ను అక్కడికి పంపించాడండి. వాడి జిమ్మడిపోను మొదనష్టపోడు. ఆదరాబాదరగా నేను వెళ్ళి చూసేసరికి సుబ్రహ్మణ్యం టేబుల్ మీద కూర్చొని చక్కగా పూరీలు తింటున్నాడండి. ఏం తింటేనేమే, చూసొచ్చావుగా. నా టైం బాగోలేదు. నిధిచ్చారా స్వామీజీ? నిధి కదే, విధి. ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయిందే. నిధి లేదు, గిధి లేదు, విధి. యాండి మీరింతగా చిక్కిపోయారు ఎందుకండి? ఆ గురువు గారి దయ మన మీద ఉండగా మనకెందుకండి దిగులు? ఆ కొట్లు ఏ పూజ సామాన్లు దొరికితే అవి తీసుకొని పోదాంరా. పాప మమ్మల్ని గుర్తుపట్టలేదా? నిజంగా గుర్తుపట్టలేదా? ఆ రాత్రి నిన్ను రక్షించావే మేమిద్దరమే. ఏ రాత్రి? ఎవరిని రక్షించారు? ఇంతలోనే మర్చిపోయావా? స్వామీజీ నేను గదిలో పెట్టి తాళం వేసినప్పుడు నేనే కదా బయటికి పంపించింది. అదే కిటికీని ఓపెన్ చేసి నిన్ను బయటికి పంపించి. మీరు సన్యాసులేనా? మన ఈ బుడబుక్కల వేషాలు చూసి అమ్మాయి పూర్తిగా మర్చిపోయిందిరా. పాప మర్చిపోయింది. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఊరకే అలా బయటికి వెళ్తున్నాం. వేరే పనేం దొరకలేదా ఈ సన్యాసం తప్ప? మాకేం పని దొరుకుతుంది, మేము చదువుకోలేదు కదా. ఏం పర్వాలేదు, నాతో పాటు వస్తే మీరు కూడా చదువుకోవచ్చు. అయ్యో చిట్టు తల్లి, మాకు వయసు అయిపోయిందిగా, స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలం కాదుగా మేము. ఎవరు చెప్పారు మీరు పెద్దవాళ్ళని? ఒరే గూని, వీరభద్రం మాట్లాడకుండా నాతో పాటు రావాలి, బుద్ధిగా చదువుకోవాలి, సరేనా? గుడ్ మార్నింగ్ టీచర్. ఆపండి. ఏమిటిది? ఇద్దరూ లేచి నుంచండి. చేతులు కట్టుకోండి. మీరు కొత్తగా చేరారా? అవును టీచర్, మా ఫ్రెండ్స్ ఇప్పుడే దుబాయ్ నుంచి వచ్చారు. అందుకని ఇలా చేస్తున్నారా? మీకెక్కడ దొరికా ఈ శంఖం కంట? అడుగుతున్నాగా, చెప్పండి. అది మీకెన్నిసార్లు చెప్పాను అబద్ధాలు చెప్పకూడదు, అల్లరి చెయ్యకూడదు అని? సత్యం వద, ధర్మం చర. చెప్పండి పిల్లలు. సత్యం వద, ధర్మం చర. సత్యం వద, ధర్మం చర. శరణం శరణం స్వామీజీ, 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 చెప్తున్నాగా, చేచాపు.
అయ్యో బాబు. మీరెవరు? ఈ క్లాస్ రూమ్ లోకి ఎలా వచ్చారు? పిల్లల్ని ఎత్తుకెళ్ళే దొంగ స్వాములా? అయ్యో కాదు టీచర్, మా బ్లేడ్ స్వామి పాపం ఈ పాప మమ్మల్ని తీసుకొచ్చింది. ఈ ప్రదేశంలో ఏదో మహత్యం జరుగుతుందిరా. ఏ మహత్యం లేదు. ఇప్పుడు ఏం జరిగిందని? ఏమీ జరగలేదు. ఇప్పుడు దాకా జరిగిందంతా మర్చిపోయావా? ఏం జరిగింది? ఏంట్రా ఈ కర్మ, మనల్ని కొట్టింది కూడా మర్చిపోయావా? ఎవరు కొట్టారు? ఎందుకు కొట్టారు? అయ్యో మనకేమైందిరా? గురువుగారు చెప్పిన టైం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలరా? తల మీద ఎవరో కొట్టినట్టున్నది. ఇదంతా దుర్మార్గపు గురువు పనే ఉంటుంది. అది మన వెనకాల ఎవరో తరుగుతున్నట్టు అనిపిస్తుంది. మీరు ఇలా వచ్చి నుంచోండి. మీరేమిటి స్వామి శిష్యులా? అవును. పేర్లేమిటి? వీరభద్ర స్వామి. నీ పేరేమిట్రా? వీరభద్రం. మీ మొఖాలు చూస్తే దొంగకోళ్ళని పట్టేవాళ్ళ ఉన్నారు. ఆశ్రమానికి రాకముందు మీరేం చేస్తుండేవారు? ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం హోమ్ మినిస్టర్ ఎమ్మెల్యే స్టేషన్కి వచ్చే ముందే నా పని పూర్తి చేస్తాను. అమ్మా మహామాయి, అమ్మా నా నుంచి కాపాడు. వీడిని తీసుకెళ్ళి లాకప్ రవి. స్వామీజీ, మోసాల స్వామీజీ. రై ఎవరా? అయ్యా మమ్మల్ని ఏమనద్దు. ఆశ్రమంలో జరిగిన విషయాలన్నీ పూసకూర్చినట్టు చెప్పారు. ఆశ్రమంలో అడుగు పెట్టమండి. ఇక పెట్టం. మమ్మల్ని వదిలేస్తే మా బాత పనులు మేము చేసుకుంటాం స్వామి. జరిగిందంతా చెప్తారు కదా? చెప్తాను సార్. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి. ఏ రోజు కోర్టుకు రమ్మన్నా వచ్చి చెప్తాం.